శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. నా పేరు రాణి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మిస్టర్ కనక్ మాధవపెడ్డి గారు. హీఈస్ ఎ బిజినెస్ కోచ్ అండ్ ఆల్సో గ్రేట్ సేల్స్ కోచ్ అని చెప్పుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మేము విన్నాం మీరు యూ entertain startup people, business entrepreneurs who are really willing to start their business. ఎవరైతే స్టార్టప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలీదు, సో మీరు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసి అండ్ మీరు కోచింగ్ ఇస్తూ సేల్స్ ఎలా పెంచుకోవాలి, అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, రూట్స్ నుండి చెప్తారు, వాళ్ళకి నేర్పిస్తారు కోర్సెస్ అని మేము తెలుసుకున్నాం. సో మీ మాటల్లో మీరు చెప్పండి, అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలి? బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటే టూ డిఫరెంట్ క్వశ్చన్స్. వన్ బై వన్ ఆన్సర్ చేస్తున్నాం. ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, రైట్? దానికి ఒక వయసుతో నిమిత్తం లేదు. కాకపోతే కొన్ని కావాల్సినటువంటి గుణాలు ఏంటంటే, ఒకటి, బిజినెస్లో ఎప్పుడు కూడా శాలరీ లాగా మీకు ఇదిగో ఇవాళ నేను పని చేస్తే రేపు డబ్బులు వస్తాయా, లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తాయా, నెక్స్ట్ మంత్ వస్తాయా అన్నమాట ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీన్ని టెక్నికల్గా మేము ఇంగ్లీష్లో డీలేడ్ గ్రాటిఫికేషన్. సో దీని రిజల్ట్స్ అన్నది ఒక 2 years 3 years పడుతుంది ఒక్కొక్కసారి. సో ఇవాళ నేను పెట్టిన పెట్టుబడికి నాకు రిజల్ట్స్కి 2 years 3 years పేషెన్స్ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే పొరపాటు కొంతమంది ఏం చేస్తారు అంటే, ఒక సాలరీడ్ ఎంప్లాయీ లాగా చూస్తారు దాన్ని. అంత తొందరగా రిజల్ట్స్ రావు. సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అప్పటికి మీకు దాంట్లో ప్రాఫిట్స్ రెవెన్యూస్ చూసుకోవచ్చు. ఒకటి. రెండోది, దీనికి బట్టి అర్థమైంది ఏంటంటే, దానికి తగ్గ పేషెన్స్ మన దగ్గర ఉండాలి, రైట్? పేషెన్స్ ఉండాలి అంటే దానికి కావాల్సింది ఏంటి? ఒకటి, ధైర్యం కావాలి, సాహసం కావాలి. సాహసం ఎందుకు అంటే, ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మనిషికి ఉండాలి. నెక్స్ట్ 3 years నాకు ఇన్కమ్ లేకపోయినా, నాకు ప్రాఫిట్ రాకపోయినా, నేను ఫైనాన్షియల్గా సస్టైన్ అవుతాను అన్నటువంటి ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కనుక, ఇప్పుడు ఇల్లే గడవకుండా నేను బిజినెస్ చేస్తాను, అన్ని పెట్టేసుకుంటాను అంటే కనుక అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మనకు తర్వాత. సో ఇటువంటి జాగ్రత్తలు ఎప్పుడు కూడా తీసుకోవాలి, రైట్? ఇది కాకుండా అసలు బిజినెస్ చేసేటటువంటి మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీ మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్లో ఇవి చూసుకుంటే ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని చాలా డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. కావాలంటే మనం రేపు వచ్చే కోర్సెస్లో వాటిల్లో మనం లేదా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకోవచ్చు వీటి గురించి. కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను ఉన్న టైంలో. ఇది కాకుండా ఎవరు చేయొచ్చు, ఇవి ఎలా చేయొచ్చు అంటే కనుక చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి మార్కెట్లో. వాటిల్లో కూడా అది మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసెస్లో కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నాను సార్, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, లేకపోతే బీఎస్సీ బీకామ్ చేస్తున్నాను, కానీ నేను జాబ్ చేయదలసలేదు, బిజినెస్లో స్టార్ట్ చేద్దాము. వెరీ గుడ్, చేయండి, తప్పకుండా చేయండి. వీళ్ళల్లో మళ్ళీ 2 categories ఉన్నారు. నా ఇంట్లో ఎవ్వరూ ఇంతవరకు బిజినెస్ చేయలేదు, రైట్? అంటే బిజినెస్ అంటే ఏంటో మాకు తెలియదు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు, మా అమ్మ నాన్న ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, లేదా మా ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ, నేను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ప్రత్యేకించి నా అంతటా నేను స్టార్ట్ చేసి దాని మీద నుంచి పైకి వద్దాము అనేటువంటి ఆలోచనతో కొంతమంది వస్తారు. ఇది ఒక సెట్. రెండో సెట్ వచ్చేసి వీళ్ళు ఎట్లా ఉంటారు, ఆల్రెడీ నేను జాబ్లో ఉన్నాను, ఒక 8 years 10 years జాబ్లో ఉన్నాను, మంచి ప్రోడక్ట్ డెవలప్ చేశాను, లేకపోతే మంచి కాన్సెప్ట్ డెవలప్ చేశాను, నేను ఇక్కడ నుంచి ఇక అయిపోయింది, నా జాబ్లో ఇంట్రెస్ట్ పోయింది, 30-35 years ఏజ్ వచ్చింది, 40 ఏళ్ళు దగ్గర పడ్డాయి, కొంచెం డబ్బులు ఉన్నాయి నా దగ్గర, పెట్టుబడి పెట్టగలను, అందుకని నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటా. అలా వస్తారు కొంతమంది. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి వీళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో బిజినెస్ స్టార్ట్ చేద్దామని తయారు చేస్తారు. అంటే రిటైర్మెంట్ ఫండ్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఖాళీగా కూర్చోటం ఎందుకు, ఏదో ఒకటి చేసుకుందాంలే అనేవాళ్ళు కొంతమంది వస్తారు. సో ఈ 3 categories, 1A 1B 2 3, ఇటువంటి కేటగిరీస్లో రకరకాలుగా ఉంటారు మళ్ళీ. అయితే మీకు ఏజ్కి తగ్గట్టుగా, అంటే మీరు మళ్ళీ 3 years 4 years నడుస్తుందా లేదా, మీరు అంత క్షేమంగా, అంత ఆరోగ్యం కూడా సరిగ్గా ఉందా లేదా అని కూడా అంత పేషెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దాంట్లో. మైండ్ సెట్ మ్యాచ్యూరిటీ వస్తుంది దాంట్లోనూ. సెకండ్, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దానికి తగ్గట్టుగాను. రెండోది, మీ ఆప్టిట్యూడ్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ఎటు ఉంది, అసలు ఆ బిజినెస్కి తగ్గటువంటి ఆ ఆప్టిట్యూడ్ ఉందా లేదా, అది చూసుకుంటూ చేయమంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, పెద్ద 60 years అని రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయి
ఆయన ఒక కంపెనీలో చాలా పెద్ద పోస్ట్‌లో ఉండి రిటైర్ అయ్యి ఇవాళ ఫండ్స్ వచ్చినాయి బాగా. హ్మ్. నేను ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని కూర్చొని మాటల్లో ఒక 15-20 మినిట్స్ డిస్కషన్ అయిన తర్వాత ఆయన చెప్పారు, సార్ మీరు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పోజర్ని పెట్టుకొని మీరు బిజినెస్ చేసి మళ్ళా నాకు నెల ఇంత రావాలి అని ఏదైతే అంటున్నారు చూడండి, అది కుదరకపోవచ్చు. మీరు మార్కెట్లో మీరంటే ఎవరు తెలియదు. ఓకే, మీ బ్రాండింగ్ లేదు, మీకు బిజినెస్ అంటే ఏంటో ఐడియా రావట్లేదు, మీ క్లయింట్స్ ఎవరో తెలియదు, పైగా మీరు మా చేసినటువంటి జాబ్ కూడా ఎక్కడ అంటే మీకు ఎక్స్పోజర్, కంపెనీ ఎక్స్పోజర్ కానీ పబ్లిక్ ఎక్స్పోజర్ కానీ పిఆర్ కానీ లేనటువంటి జాబ్లో మీరు చాలా ఏళ్ళు పనిచేశారు. మీరు ఇప్పుడు సడన్గా ఎక్స్పోజ్ అయ్యి పబ్లిక్ కనపడి మీ మార్కెటింగ్ చేయాలి అంటే నెల ఫండ్స్ వచ్చేటట్టుగా మటుకు మీరు అది ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, టైం పడుతుంది. కాకపోతే మీరు ఉన్నటువంటి ఈ బిజినెస్లో అంటే మీరు ఉన్నటువంటి ఈ పొజిషన్లో మీకు చాతైన ఎక్స్పీరియన్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ పట్టుబడి లేదా జీరో పెట్టుబడి పెట్టుకొని, మినిమల్, జీరో అన్నది సహజంగా ఉండదు, మినిమల్ పెట్టుబడి పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అది కన్సల్టింగ్ కానీ ట్రైనింగ్ కానీ లేకపోతే ఏదైనా ఏజెన్సీ తీసుకోండి, అటువంటివి తీసుకుంటే వీటికి పెద్ద పెట్టుబడి ఉండదు. ఫ్రీలాన్సింగ్ కానీ వీటిలో చాలా ఉన్నాయి. మీరు ఏది చేయగలుగుతారో చూడండి, దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అంటే అప్పుడు ఆయన చేసినటువంటి ఇండస్ట్రియల్ కన్సల్టింగ్ని స్టార్ట్ చేశారు. కానీ ఒక 6 months ఆయనకి టైం పట్టింది, బాగా చేసుకున్నారు. ఇవాళ ఈస్ డూయింగ్ ప్రటీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక 6 monthsలో ఆయనకి రాబడి స్టార్ట్ అయింది. పెద్ద రాబడి అని చెప్పలేను, బట్ బేసిక్గా ఆయన బేసిక్ ఎక్స్పెన్సెస్ ఆయనకు వస్తున్నాయి. ఒక 2 ఎంప్లాయీస్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని చేస్తారు, ఆయన ఆన్లైన్ చేసుకుంటున్నారు. సో దట్స్ వన్ సక్సెస్ఫుల్ మోడల్ ఫర్ హిమ్. అలా కాకుండా ఇప్పుడు పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయాలి, నేను ఫ్రాంచైజీ సెంటర్ పెట్టుకోవచ్చు. మీకు ఒక బిజినెస్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఫ్రాంచైజీ తీసుకుంటారా, మీ ఓన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకుంటారా, ఫ్రీలాన్సింగ్తో స్టార్ట్ చేస్తారా, రకరకాలుగా ఉన్నాయి. వీటన్నింటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే బిజినెస్ అనగానే చాలా మందికి బిజినెస్ అన్నదానికి నాకు ఓనర్షిప్ ఉంటే బిజినెస్ అవుతుంది అన్నది పొరపాటు. బిజినెస్ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి తేడా తెలిసి ఉండాలి. డాక్టర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటి, అదే షాప్ కీపర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కోచెస్ ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఉంటాయంటే నా ప్రమేయం లేకపోయినా ఆ బిజినెస్ నడుస్తున్నది అన్నప్పుడే అది బిజినెస్. నేనున్నంతసేపు బిజినెస్ రన్ అవుతుంది, నేను కనుక లేకపోతే ఆ రోజుకి షట్టర్ డౌన్ అవుతుంది, లేదా ఆ రోజు నాకు ఆదాయం లేదు అంటే అది బిజినెస్ అనలేం మనం. సో దీన్ని రాబర్ట్ కియోసాకి అన్న ఒక ఆథర్ ఉన్నారు, దాంట్లో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం, ఫస్ట్ ఇదే ఆ పుస్తకం చదువుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్తాను నేను. అమేజింగ్ బుక్. ఆయన 3 పుస్తకాలు ఉన్నాయి, సరేనా. ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్, అది ఫస్ట్ చదువుకోండి, చదివి క్షుణ్ణంగా దాన్ని ఫాలో అయ్యి అర్థం చేసుకొని దాని టాపిక్స్ తీసుకొని అసలు బిజినెస్ అంటే ఏంటో అర్థమవుతుంది. రెండోది క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే పుస్తకం ఉంది ఆయన దగ్గర. దీనికి ఆ బిజినెస్ లో ఆయన 4 quadrants ఇస్తారు ఈఎస్బిఐలో. ఆ ఈఎస్బిఐ క్వాడ్రంట్స్ అనేది అది ఫస్ట్ చూసుకోండి. మూడోది ఆయనకు చాలా నేను రికమెండ్ చేసే పుస్తకం ఏంటి అంటే బిఫోర్ యూ క్విట్ యువర్ జాబ్. చాలా మంది ఈ తప్పు చేస్తున్నారు కూడా తెలియకుండా. నేను ఇట్లా జాబ్ లో ఉన్నానండి, రేపు రిజైన్ చేస్తాను. మొన్న ఒక మీడియా అయినా వచ్చారు ఒక ఆయన, ఒక 3-4 months లో నేను రిజైన్ చేసి నా ఓన్ గా పెట్టుకున్నాను అంటే, సార్ అటువంటి పొరపాటు మటుకు చేయకండి ప్లీజ్. మీరు మీ దగ్గర కన్సిస్టెంట్ గా మీకు ఇంకో 3 to 3.5 years మీ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకునే కెపాసిటీలు ఉంటే మాత్రమే రిజైన్ చేయండి. మీరు పని చేసినా చేయకపోయినా మీకు ఆ ఇన్కమ్ ఉందా అది మీరు సెక్యూర్ చేసుకుంటే చేయండి. నేను అన్నాళ్ళు మీడియాలో ఉన్నాను కదా, లేదా ఏదైనా జాబ్ లో ఉన్నాను కదా, ఏముంది దీంట్లో బిజినెస్ చేసుకుంటా అంటే కాదు. మీరు ఒక సంస్థ మీద ఆధారపడితే మీకు బిజినెస్ వచ్చింది, మిమ్మల్ని మీరు ఆధార పెట్టుకొని మీకు బిజినెస్ రాలేదు. అంతే. మీరు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అంటే కనుక ఆ సంస్థ లాంటిది మీరు నిలబెట్టగలగాలి, అది కష్టమైన పని. మీకు ఫేస్ వాల్యూతో పాటు మీకు అక్కడ మీ కంపెనీ వాల్యూ కానీ దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ మీకు అటాచ్ అయితే వచ్చింది. ఇవాళ ఉండదు, క్వాలిటీస్ అన్ని ఉండాలి, క్వాలిటీస్ తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా ఉండాలి. ఇది బిల్డ్ చేసుకోవాలి. అక్కడ చాలా మంది దెబ్బతింటారు. నేను ఇన్నాళ్ళు సేల్స్ లో ఉన్నాను, అంత బాగా సేల్స్ చేశాను కదా, నా ఓన్ సేల్స్ ఏజెన్సీ పెట్టుకుంటే ఆ మాత్రం రాదు. చాలా మంది ఫెయిల్ అయినారు. మంచి సేల్స్ మెన్ అయ్యి ఉండి సేల్స్ బిజినెస్ పెట్టుకున్నా, సేల్స్ ఫ్రాంచైజీ తీసుకున్నా ఫెయిల్ అయ్యారు. ఎందుకని, ఒక కంపెనీతో పనిచేసేటప్పుడు కంపెనీ మీకు సపోర్ట్ చేసింది, మీరు సేల్స్ మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ బిజినెస్ లో సేల్స్ ఒకటే కాదుగా, బిజినెస్ లో ఇంకో 6-7 ఇవి ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పుస్తకాలు రాశాను, దాంట్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే నేను నాకు చేతనైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏమైనాయి, మీకు లీడ్ జనరేషన్ ఉండాలి, మార్కెటింగ్, మీకు సేల్స్ ఉండాలి,
మీకు హెచ్ఆర్ సిస్టమ్స్ ఉండాలి, మీకు ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్లీ ప్రాఫిటబిలిటీ సిస్టమ్స్ ఉండాలి. ఈ సిస్టమ్స్ ఏవీ లేకుండా నేను మంచి సేల్స్ మ్యాన్ కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇంకేముంది అంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నేను అదే, బాబు నీ సేల్స్ అయితే చేస్తున్నావు కానీ సేల్స్ ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది మీ దగ్గర? రెవెన్యూ జనరేట్ 100 రూపాయలు సంపాదించడానికి మీరు పెట్టే ఖర్చు ఎంతో గమనిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది చాలా మంది సేల్స్ వాళ్ళు కూడా తెలియదు, పెద్ద కంపెనీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 100కి 110 ఖర్చు పెట్టినా కానీ వేరే వాళ్ళతో ఇది సెట్ అయిపోయింది. ఇండివిజువల్ గా చేస్తే అలా కాదు, అదేదో సామెత చెప్పినట్టు అయిపోతుంది. ఆమ్దని అటన్నీ ఖర్చా రూపాయ అని. రాబడి కంటే మీకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఆ ఖర్చు సహజంగా ఉంటుంది మీకు, దాన్ని విత్స్టాండ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ లేకపోతే మీరు బిజినెస్ లోకి రావద్దు, అది వచ్చేదాకా రావద్దు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు కొంతమంది, హస్బెండ్ వైఫ్ ఉంటే వైఫ్ సపోర్ట్ చేస్తుంది, నేను బిజినెస్ చేస్తాను, ఫెంటాస్టిక్ చేసుకోండి. కొద్ది రోజులు మీకు ఇన్కమ్ లేదు, మీ జాబ్ ఇక పోయింది, పర్లేదు, మీ వైఫ్ సపోర్ట్ చేస్తుంది, లేదా నేను పెద్దవాడిని అయిపోయానంటే నా పిల్లలు చేతికి వచ్చారు, వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను బిజినెస్ చేస్తాను. అట్లా మీకు ఏమన్నా ఆదాయం ఉంటే చేయండి. లేదా మీకు బ్యాంక్ నుంచి మీకు డిపాజిట్స్ ఉన్నాయి, వాటిలోంచి కొంత నాకు రిటర్న్స్ వస్తున్నాయి, అది వేరే నాకు ఇల్లు కట్టాను, వాటి రెంట్స్ లో ఏ రకంగా అయినా మీకు సెకండరీ ఇన్కమ్ ఒకటి ఉంటేనే మీరు జాబ్ రిజైన్ చేసి రాండి. ఇవి లేకుండా మటుకు బిజినెస్ లో దూకితే ఇబ్బంది పడిపోతారు. అందులో బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేని వాడు అసలు రాకూడదు, ఎక్స్పీరియన్స్ తీసుకుని రండి. ఎప్పటికైనా కానీ బిజినెస్ కి ఒక కోచ్ని కానీ, అంటే నేను కోచ్ని కాబట్టి నన్ను కలవద్దని కాదు, మీకు బిజినెస్ కోచ్ అని మెంటార్ అంటే రెండు చెప్తారు. ఒకటి బిజినెస్ ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తారు, దానికంటే ఇంపార్టెంట్ ఒక మంచి కోచ్ ఎప్పుడు కూడా బిజినెస్ చేసి ఆ తప్పులు చేసి ఉన్నాడు కాబట్టి ఏమి చేయకూడదో ముందరే చెప్తారు. సో నేను చేసిన తప్పులు మీరు చేయకండి అని చెప్తాను నేనైతే. ఇప్పుడు ఎందుకంటే మా నాన్న వాడు బిజినెస్ చేయలేదు కానీ నన్ను ఎంకరేజ్ చేస్తారు, నువ్వు బిజినెస్ చేసుకుంటా చేసుకోనా దాని ఏముంది, నేను ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా జాబ్ రిజైన్ చేసి బిజినెస్ లోకి వచ్చిన వాడిని. కానీ దానికి ముందు మా నాన్న చెప్పిన కూడా ఇదే పద్ధతి, నాన్న నువ్వు ఫస్ట్ అక్కడ ఇన్కమ్ సెక్యూర్ చేసుకో, నువ్వు తర్వాత దీంట్లోకి రా. ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఆయన ఇబ్బంది పడ్డారు. రైట్. సో రెండు విషయాలు, ఏ బిజినెస్ చేయాలి అది మీ యాటిట్యూడ్ని పట్టుకోండి. మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ చేస్తారా, సర్వీస్ రిలేటెడ్ చేస్తారా, అది మీ ఇది. దాంట్లో మీరు ఫ్రాంచైజీ తీసుకుంటారా, లేదా అంటే మీరు ఓన్ గా స్టార్ట్ చేస్తారా, మీ ఓన్ ప్రొడక్ట్ డెవలప్ చేసుకుంటారా. సర్వీస్ రిలేటెడ్ తీసుకుంటే మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ఆ అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈ రెండింటిలో. రైట్. బిజినెస్ అన్నది ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది నా ప్రమేయం లేకుండా నడిచేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని బిజినెస్ అంటే. నేను ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటే నా సిస్టమ్స్ లో నుంచి నా డబ్బులు నాకు జనరేట్ అవుతున్నాయి. నేను పోయి రేపు పొద్దున హాలిడే చేసుకుని ఇప్పుడు 4 రోజుల నుంచి ఇంట్లో లేను, ఆఫీస్లో లేను నేను, కానీ ప్రతిరోజు నా ఇన్కమ్ నాకు పడుతుంది. మీరు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇవాళ 20,000 పడుతుంది మళ్ళీ పొద్దున. సో ఇవాళ 20,000 నాకు 1 hour లో వచ్చేసినాయి. అలా నాకు ప్రతిరోజు ఎంతో కొంత, ప్రతి గంటలో ఎంతో కొంత నాకు వస్తూ ఉంటే నా బిజినెస్ నాకు రన్ అవుతున్నది, నా ప్రమేయం లేకపోయినా కానీ. ఆ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటే మాత్రమే దట్స్ ఎ బిజినెస్. టిల్ దట్ పాయింట్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్. అంత పేషెన్స్ ఉండాలి. దానికి 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. సో ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంది నా దగ్గర 10 లక్షలు ఉంది, నేను ఇంకా ఎనఫ్ నౌ, ఇప్పుడు ఆ 10 లక్షలు తీసుకొని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అనే మెంటాలిటీ కూడా ఉంటది. కానీ అలాంటి వాళ్ళు ఏ బిజినెస్ చేయాలి, నాకు అసలు దీని మీద అవగాహనే లేదు కదా, నేను ఎలాంటివి స్టార్ట్ చేయాలి అని వాళ్ళు కూడా మీ దగ్గరికి. ఇప్పుడు 10 లక్షలు దేనికి ఉన్నాయి, బిజినెస్ చేయడానికి ఉన్నాయా, ఉన్నవే 10 లక్షల ముందు చూసుకోండి. చెప్పే కదా, నా దగ్గర ఉన్నవే 10 లక్షలు మొత్తం బిజినెస్ లో పెట్టేస్తాను, అది రిటర్న్స్ రావడానికి టైం పడుతుంది, ఈ రోజు గడవద్దు. ఫస్ట్ అది చూసుకోండి. 10 లక్షలు తీసుకెళ్లి బిజినెస్ లో పెట్టద్దు. మీరు ఉన్నవే 10 లక్షలు అయితే కాదు, నాకు ఇన్కమ్ బాగానే ఉంది, అన్ని బాగానే, ఇవన్నీ కాకుండా 10 లక్షలు నాకు ఉంది, 10 లక్షలు నాకు పెట్టుబడితో ఏ బిజినెస్ పెట్టచ్చు అంటే బళ్ళ రకాలు ఉన్నాయి దాంట్లో కూడా. ఫస్ట్ మీకు చేతైన పని ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని ఏంటి, ఓకే, ఇది చూసుకోండి ఒకటి. దీంట్లో రెండవది ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో దానికి మార్కెట్ ఫ్యూచర్ ఉందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఇవాళ రకరకాల బిజినెస్ల్లో కూడా ఏమున్నాయి, ఇప్పుడు కొన్ని బిజినెస్లు బంద్ అయిపోయి టైం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ బిజినెస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ బిజినెస్ ఉంటాయి, కొన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోకుండా పాత ప్రోడక్ట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, ఒక 1.5 years అయింది, మెడికల్ ప్రొడక్ట్ ఏదో తయారు చేశారు ఆయన, సాఫ్ట్వేర్. ఒక 2 years కష్టపడి మెడికల్ ప్రొడక్ట్ ఆయన తయారు, ఎందుకు ఇదివరకు కంపెనీలో ఆయన చేసే పని అది. సో ఈయన ఓన్ గా స్టార్ట్ చేసి 30 lakhs ఖర్చు పెట్టి మెడికల్ ప్రొడక్ట్ తయారు చేసి, అన్ని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్ లోకి వచ్చేపాటికి ఈ సిస్టమే అవుట్డేట్ అయిపోయింది. సో ఆయనకున్న 3 ఏళ్ళు ఆ పెట్టిన 30 లక్షలు దండగా అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఎందుకు ఆయన వెళ్తూ ఉంటే ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. ఇప్పుడు అది అప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి. ఎస్. సో బిజినెస్ చేసేటప్పుడు ఆ ముందు చూపు చాలా అవసరం. ఇది నాకు వచ్చే 5 ఏళ్ళన్నా 10 ఏళ్ళన్నా కనీసం ఇది నిలబడుతుందా లేదా, అసలు ఈ ప్రోడక్ట్ అవసరం ఉందా లేదా. టైంకి ముందు వెళ్ళినా టైంకి తర్వాత వెళ్ళినా ఇబ్బంది పడతారు. టైంకి ముందు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, నెక్స్ట్ 5 yearsలో దీని ప్రోడక్ట్ అన్నది ఉపయోగపడుతుంది, ఇవాళ ఎవరు కొనరు దాన్ని. ఎందుకంటే దానికి మార్కెటింగ్ హెవీగా కావాలి. ఆ ప్రోడక్ట్ ఎవరికి అవగాహన ఉండదు, నమ్మకం ఉండదు. అవును. సో చేంజ్ సైకిల్లో మీరు వెళ్ళేపాటికి దానికి రిజెక్షన్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ రిజెక్షన్ని మీరు కన్వర్ట్ చేసుకుంటూ దాని గురించి ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఇదిగో ఇటువంటి ఉన్నది, మార్కెట్ తయారైతుంది, రేపు పొద్దున ఫ్యూచరిస్ట్గా ఉన్నది, మీరు ఇప్పటి నుంచి రెడీ అవ్వండి అనుకుంటూ చేసేది ఒక రకంగా ఉంటుంది. అది చెయ్యకుండా మీరు వెనకబడతారు. సో దాంట్లో ఆ 3 factors చాలా ఇంపార్టెంట్. టైం అండ్ టైమింగ్. ఎప్పుడు వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, ఆ వచ్చే టైంకి మీ ప్రోడక్ట్ అది మార్కెట్లోకి మీకు కాంపిటీషన్కి వస్తున్నారా, ఎగ్జిస్టింగ్ ప్రోడక్టా ఇది ఆర్ సర్వీసా, లేకపోతే జనాలకు అసలు తెలియకపోతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఇవి కూడా చూసుకోవాలి. కొంచెం 10 లక్షలు ఉన్నది ఒకటి, ఆ 10 లక్షలు బట్టి ఏమేమి చేయగలరు. రెండోది ఆ ప్రోడక్ట్కి లైఫ్ ఉందా లేదా, ఆ సర్వీస్కి లైఫ్ ఉందా లేదా, ఇది కూడా గమనించండి. 10 లక్షలు ఒక్కటే కాదు అక్కడ కావాల్సింది, రైట్. ఏదున్నా లేకపోయినా ఫస్ట్ బిజినెస్, అందుకే బిజినెస్ ప్లాన్ చేసుకోండి ముందు. స్పెండ్ అబౌట్ సాలిడ్ 6 months పట్టినా పర్లేదు. ఆ బిజినెస్ థరోగా ప్లాన్ చేసి, మార్కెట్ రీసెర్చ్ చేసి, ప్లాన్ అంటే పేపర్ మీద కాదు, మార్కెట్ రీసెర్చ్ చేసి అసలు ఏముంది ఏ నడుస్తుంది చేసి, అవి చేసిన తర్వాత అప్పుడు ఓహో ఈ బిజినెస్ నడుస్తుంది పర్లేదు, అది మీరు చేసుకున్నా సరే, లేదా ఎవరైనా ఏజెన్సీకి ఇచ్చినా సరే, మీకు ఒక కోచ్ కానీ మెంటర్ కానీ తీసుకున్నా సరే, అప్పుడు దాని మీద నుంచి వెళ్ళండి. అది మీకు బాగా సబబుగా పనికొస్తుంది. రెండవది సిస్టమ్స్ డెవలప్ చేసుకోండి. ఫస్ట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోండి. ఆ సిస్టమ్స్ని ఎగ్జిక్యూట్ చేయండి. నేను బిజినెస్ చేస్తూ సిస్టమ్ డెవలప్ చేస్తాను కొంతమంది అంటారు. చెయ్యొచ్చు, దాని బాధలు దానికి ఉంటాయి. అన్ని రెడీగా పెట్టుకొని చేయటం ఒక ఎత్తు, నేను చేస్తూ ఉంటే దానికి రిస్క్ కూడా మీరు ప్రోగ్రెస్ చేసుకుంటూ మీరు ఆ రిస్క్ తీసుకుంటూ ఉండాలి. దానికి కూడా రెడీ ఉండాలి. మరి ఆ రెండు గమనించాలి బాగా.